నియోజకవర్గం హనుమంతపాడు మండలం నల్లగండ్ల సర్పంచ్ బత్తుల నారాయణమ్మ భర్త శ్రీనివాసులు రెడ్డి గారు వైసీపీ నాయకులు బత్తుల నాగార్జునరెడ్డి సహకారంతో 100 మంది పాస్టర్లకు బట్టలు పంపిణీ చేశారు. కనిగిరి పట్టణంలోని సియోను ప్రార్థనా మందిరం ఆవరణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ బలసాని రుబేన్ మాట్లాడుతూ నల్లగండ్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బలసాని యెహోషువ వారి సతీమణి హైమావతి సహకారంతో వైసీపీ నాయకులు బత్తుల నాగార్జునరెడ్డి 100 మంది పాస్టర్లకు బట్టలు ఇవ్వడం ఆనందమని అన్నారు. వారి సేవలను పాస్టర్లు నిరంతర ప్రార్థనలో గుర్తు చేసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగండ్ల వైసీపీ నాయకులు పందిళ్ల గురుస్వామి, నల్లగండ్ల ఎస్సీ నాయకులు గూడూరు విజయరాజు, పోలయ్య, బెంజిమెన్, పోల ప్రభాకర్, మల్లెల పోలయ్య, వంగాపురం రవి తదితరులు పాల్గొన్నారు. మరి నల్లగండ్ల వైఎస్ఆర్ పార్టీ అయినటువంటి బత్తుల నాగార్జున రెడ్డి గారు వారి దంపతులు పాస్టర్లకు ఒక 100 మందికి బట్టల పంపిణీ కార్యక్రమం చేశారు. ఇందులో సహాయము అందించినటువంటి బత్తుల నాగార్జున రెడ్డి గారికి వారి భార్యకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. తర్వాత సియోను క్రైస్తవ ప్రార్థనా మందిర సభ్యులందరికీ కూడా అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో మరి క్రిస్మస్ వేడుకలు అన్ని సంఘాలలో ప్రతి దైవజనులు విశ్వాసులు అందరూ మరి సంపూర్ణంగా ఆశీర్వాదకరంగా ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని, అలాగే అందరూ క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కూడా మరి కోరుకుంటూ ఉన్నాం. సియోను క్రైస్తవ ప్రార్థన మందిరం తరఫున వందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. బత్తుల నాగార్జున రెడ్డి వారి భార్య తరఫున బట్టలు రావడానికి సహకరించినటువంటి అలాగే వారి భార్య గారు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాం. బట్టలు రావటానికి మరి వారిని అడిగి సహాయం అందించినటువంటి బలసాని యెహోషువ హైమావతికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరూ క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోవాలనేది మా ప్రార్థన అయి ఉంటూ ఉంది. పంపించండి. పంపించంగా ఇచ్చి పంపేయడమే. రైట్. నవ్వు మామ స్కూటీది రమణ రండి. సియోను క్రైస్తవ ప్రార్థన విశ్వాసాలు అలాగే స్త్రీలు కూడా ఎవరు వస్తారంటే ప్రార్థిస్తున్నా. మరోసారి ప్రార్థిస్తున్నా. నూతన మందిర నిర్మాణం జనవరిలో ప్రారంభం జరుగుటకు సహాయం చేయండి.